morning, children. How are you, ma? I am fine, thank you. Hope you also fine at your homes. In previous class, I explained you about collective noun and abstractive noun and how to identify the nouns in the paragraph. Yes or no? Today I am going to explain you L Roman in page number 37. Find and circle 6 collective and 6 abstract nouns in this word search. Make a sentence with each abstract noun. So ఇక్కడ మనకి ఇచ్చిన ఈ పజిల్లోనైనా మనకి 6 వచ్చేసి కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి, అలాగే 6 అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయి. సో అవన్నిటిని మనము సర్కిల్ చేద్దాం నాన్న. ఓకే, సి ఫస్ట్ వన్ సీమా లాయల్టీ, LOYALTY, లాయల్టీ. వాట్ మా? LOYALTY, లాయల్టీ. సో యూ కెన్ సర్కిల్ with the help of scale nana. Okay, next see FLOCKS, flock. What ma? FLOCK, flock. Okay, next one ma, bundle. See he BUNDLE, bundle. What ma? BUNDLE, bundle. Okay na ma. Next see here goodness. What ma? Goodness. GOOD, good. NESS, goodness. Okay ma, goodness. Next here see bunch, BUNCH, bunch. Next see ma here wisdom. What ma? Wisdom. విజ్డమ్ అంటే ఏంటి నాన్న? ఏ నౌన్ వస్తుంది? కలెక్టివ్ నౌన్ వస్తుందా, అబ్స్ట్రాక్ట్ నౌన్ వస్తుందా? అబ్స్ట్రాక్ట్ నౌన్ వస్తుంది. ఓకే, లాయల్టీ అన్న అబ్స్ట్రాక్ట్ నౌన్ వస్తుంది, విజ్డమ్ అన్న అబ్స్ట్రాక్ట్ నౌన్ వస్తుంది. నెక్స్ట్ హియర్ సి హియర్ JOY, జాయ్. జాయ్ అంటే ఏంటన్నా? హ్యాపీనెస్. సో ఇది కూడా మనకి అబ్స్ట్రాక్ట్ నౌనే వస్తుంది అనమాట. గుడ్నెస్ కూడా అబ్స్ట్రాక్ట్ నౌనే వస్తుంది. సో ఇంకా ఏమున్నాయి చూడండి. సి LOVE, లవ్. సో లవ్ అనేది కూడా మనకి ఏ నౌన్ వస్తుంది నాన్న? అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది వస్తుంది. బికాస్ దీస్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ క్వాలిటీ. ఏందన్నా? ఫీలింగ్స్ ఆర్ క్వాలిటీ. ఫియర్, FEAR, ఫియర్. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం నాన్న. బండిల్ చేసేసాం కదా. నెక్స్ట్ హియర్ క్రై, CRY, క్రై. CRY, క్రై. ఇంకా హర్డ్, HERD, హర్డ్. హర్డ్. ఇందాక మనం నిన్న ఎస్టర్డే క్లాస్లో మనం చెప్పుకున్నాం నాన్న. ఏం చెప్పుకున్నాము? మనకి కలెక్టివ్ నౌన్ నుంచి ఇచ్చారు చూడండి. ఇక్కడ బాక్స్ ఇచ్చి చూడండి. వి సా ఏ హర్డ్ ఆఫ్ గోడ్స్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. అంటే హర్డ్ అంటే ఏం చెప్పాను? గ్రూప్ ఆఫ్ గోడ్స్. అవునా? ఎక్కువగా ఉన్న గోడ్స్ని ఏమంటామంటే హర్డ్ అని అంటామన్నమాట. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు సర్కిల్ ద. Okay nana. Next, is there anyone? See ma, once again search in your book ma. Yes, here see TEAM, team. TEAM, team. So totally we circle 6 abstract nouns and 6 collective nouns. See here BAND, band also is there ma. See BAND, band. Okay nana. Next M Roman ma. Nelson Mandela has a very different childhood from that of modern children. Imagine you were born in a village. What would your life be like? Write about the games you would play, food you would eat, kind of school you would attend, house you would live in. So Nelson Mandela had a different childhood from that of modern children. So Nelson Mandela అతను చైల్డ్హుడ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండేది నాన్న. మోడ్రన్ చిల్డ్రన్ కంటే కూడా ఎక్కువగా చాలా డిఫరెంట్గా ఉండేది. ఇమాజిన్ ఇఫ్ యూ బోర్న్ ఇన్ విలేజ్. మీరు విలేజ్లో పుట్టి ఉంటే మీరు ఎటువంటి లైఫ్ ఫేస్ చేసేవాళ్ళు, ఎటువంటి స్కూల్లో చదివే, ఎటువంటి గేమ్స్, ఎటువంటి ఫుడ్ తినేవాళ్ళు, ఎటువంటి హౌస్లో ఉండాలనుకునే వాళ్ళు అనే దాని గురించి మీరు ఓన్గా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ courage comes in many forms. Look at these situations and circle the words you agree with you. కరేజ్ అంటే ఏం చెప్పానన్నా? ధైర్యం. ఇవి చాలా డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి నాన్న. లుక్ ఎట్ ద సెంటెన్సెస్ అండ్ సర్కిల్ ద వర్డ్స్ యూ అగ్రీ విత్ యూ. ఓకే,
Next, stand up the big bully of your school. You are proud or brave? Yeah, proud ga feel avutara, brave ga feel avutara nana? Yes, brave. What ma? Brave. You go up to your teacher and admit you have done something wrong. You are honest or smart? మీరు టీచర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక తప్పు చేశానని చెప్పేసి మీరు టీచర్తో స్మార్ట్గా చెప్తారా, హానెస్ట్గా చెప్తారా? హానెస్ట్ అంటే ఏంది ఇక్కడ? నిజాయితీ. స్మార్ట్ అంటే తెలివి. కాబట్టి హానెస్ట్గానే చెప్తారు కదా నాన్న. సో యూ హ్యావ్ టు సర్కిల్ దిస్ వన్. నెక్స్ట్, స్మైల్ అండ్ సే సారీ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ స్కోల్డ్. యు ఆర్ కరేజ్ ఇన్ బీయింగ్ వాట్ మా? సి, స్మైల్ అండ్ సే సారీ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ స్కోల్డెడ్. వాట్ యు డూ మా? చీర్ఫుల్. చీర్ఫుల్ అంటే ఏంటన్నా? నవ్వుతూ. కరేజ్ ఇస్ బీయింగ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, అఫ్రేడ్ బట్ ట్రయింగ్ టు బికమ్ వన్స్ ఫియర్. సో కరేజ్ అంటే ఏంటి? నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, దేనికి భయపడకూడదు అనే అర్థం వస్తుంది. అవునా? సో లైక్ దిస్ యూ హ్యావ్ టు సర్కిల్. లిజన్ మా, పేజ్ నెంబర్ 38, ఓరల్ స్కిల్స్ నాన్న. లిజన్ కేర్ఫుల్లీ. దీస్ పిక్చర్ షోస్ వాట్ నెల్సన్ did as a young boy. Your teacher will read out some sentences that describes the pictures. Write the correct sentence under the picture. See what here Nelson doing ma? In previous classes I explained you he made a toys with clays. Yes or no? So that only you have to write here. What ma? Nelson, Nelson, Nelson made, 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 made TOYS toys with దేంతో చేసేవాళ్ళు నాన్న? అవుట్ ఆఫ్ క్లే, CLAY, క్లే. ఓకే, నెక్స్ట్ హియర్ వాట్ హీ ఈస్ డూయింగ్ మా? ఆఫ్టర్ దట్ హీ కాట్ ఏ ఫిష్ విత్ ద స్ట్రాంగ్ థ్రెడ్ అండ్ sharpened bits of wire. Yes or no? So like that only here write ma. Nelson, 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 Nelson caught, CAUGHT, caught fish with strong, STRONG, strong thread, THREAD, strong thread and sharpened, SHARPENED, sharpened bits of wire, WIRE, wire. Okay, next see, next here what he is doing ma? Nelson swam in clear and cold stream water. Yes or no? Yes. So Nelson, NELSON, Nelson swam, SWAM, swam in clear and cold streams. What ma? Cold streams, STREAMS, streams. Okay, next this one what ma? So he was more than 5. He started look for sheep. Yes or no? So that one only you have to write here nana. See, Nelson was no more than 5 when he started, STARTED, when he started looking for sheep and claves, CLAVES, claves in the ఎక్కడ చూసేవాళ్ళు నాన్న? ఫీల్డ్, FIELDS, fields. Okay, that is your lesson nana. See here conversation part is there nana.
You can read how to conversation with each other. See, Ruby and Sonu are talking about the children they saw on the road. So Ruby and Sonu వీళ్ళిద్దరూ పిల్లలు రోడ్డు మీద ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు వాటి గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ మనకి బాక్సెస్లో ఇచ్చారు కదా నాన్న. సో ఒకసారి మీరు అవన్నీ చదవండి. ఓకేనా నాన్న? Okay children, I hope you all understand about our third lesson. Up to that children, stay home, stay safe. Thank you.